హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ నుంచి మనకి ప్రభుత్వ పర్మనెంట్ మేనేజర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించినటువంటి పీఓ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. పీఓ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో మొత్తంగా పిహెచ్సి క్యాండిడేట్స్కి ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా కలుపుకొని 1200కి పైగా వేకెన్సీస్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇందులో ఎన్ని బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఆ బ్యాంక్స్ ఏంటనేది కూడా చెప్తాను. అయితే ఈ బ్యాంక్స్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి, ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అది బీఏ, బీకామ్, బీఎస్సీ, బీజెడ్సీ, బీటెక్, బీఫార్మసీ ఇలాగ ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలను మీరు అఫీషియల్ సైట్ అయినటువంటి www.ibps.in అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి పూర్తి వివరాలు చూసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ నెల 5వ తేదీ నుంచి మొదలై ఈ నెల 26వ తేదీకి ఎండ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ రోజు నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన పేమెంట్ ఆఫ్ ఫీ కూడా అదే డేట్స్లో మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ట్రైనింగ్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే సెప్టెంబర్లో ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అనేవి మీరు సెప్టెంబర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీకి సంబంధించి అక్టోబర్లో దీనికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీకి సంబంధించి మీకు అక్టోబర్ 3వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య, అలాగే 11వ తేదీన దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అక్టోబర్ 3, అక్టోబర్ 10, అలాగే అక్టోబర్ 11 ఈ 3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది షిఫ్ట్లు వైజ్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జరుగుతుంది. సో ఈ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్లో రాయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది. తర్వాత రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్కి సంబంధించి అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ రిజల్ట్ అయితే ఇచ్చేస్తారు. తర్వాత డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే నవంబర్లో ఉంటుంది. సో ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు నవంబర్లో ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకి నవంబర్ 28వ తేదీన ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన రిజల్ట్ చూసుకున్నట్లయితే డిసెంబర్లో ఉంటాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనకి ఈ ఎగ్జామినేషన్ 3 స్టేజెస్లో ఉంటుంది. ప్రిలిమినరీ స్టేజ్, మెయిన్స్ స్టేజ్, ఆ తర్వాత ఇంటర్వ్యూ స్టేజ్. సో ఇంటర్వ్యూకి సంబంధించి జనవరిలో కాల్ లెటర్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటుంది. ఇంకా ప్రొవిజనల్ అలాట్మెంట్, ఫైనల్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల లిస్ట్ అనేది ఏప్రిల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. బ్యాంక్స్కి సంబంధించిన న్యూ ఇయర్లో ఈ యొక్క లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పార్టిసిపేట్ చేసేటువంటి బ్యాంకులు మొత్తం 11 ఉన్నాయి. అంతకుముందు 22 ఉండేవి. వాటన్నిటిని ఒక బ్యాంకులో ఇంకొక బ్యాంక్ని, ఇంకొక బ్యాంకులో ఇంకొక బ్యాంక్ని ఈ విధంగా విలీనం చేసి చివరికి 11కి తీసుకొచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఈ విధంగా 11 బ్యాంకులకి సంబంధించినటువంటి ఈ యొక్క బ్యాంక్స్ అనేవి ఈ యొక్క రిక్రూట్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి 20 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి ఉన్నారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 23 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 20 నుంచి 30 సంవత్సరాలు మ్యాక్సిమం ఇయర్స్ అని చెప్పేసి ఇచ్చారు. అది యూఆర్ క్యాండిడేట్స్కి. అయితే ఇక్కడ మిగిలిన క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా యాడ్ చేసుకుంటే ఎస్సీ ఎస్టీస్కి 35 సంవత్సరాల వరకు దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత
ఓబీసీ క్యాండిడేట్స్కి 33 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు 40 ఇయర్స్ ఉన్నటువంటి ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు ఏ డిగ్రీ చదివినా కూడా అది బీఏ, బీకామ్, బీఎస్సీ, బీజెడ్సీ, బీటెక్ ఇలాగ ఏ డిగ్రీ చదివినా కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ప్రిలిమ్స్లో మనకి 3 టాపిక్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ఉంటుంది, యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. సో ఇంగ్లీష్ 30 మార్కులకి 30 క్వశ్చన్స్ ఇస్తారు 30 మార్కులకి. తర్వాత యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 35 మార్కులకి ఇస్తారు. సేమ్ అలాగే రీజనింగ్ కూడా 35 క్వశ్చన్స్ అండ్ 35 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించి సెక్షనల్ టైమింగ్ అండ్ సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. అది మీరు గమనించాలి బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో. సో సెక్షనల్ టైమింగ్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంగ్లీష్ అనేది 20 నిమిషాల పాటు ఉంటుంది. ఆ 20 నిమిషాల్లో మీరు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ అవ్వకపోతే ఇమీడియట్గా వేరే సెక్షన్కి వెళ్ళిపోతుంది. సో అది చూసుకున్నట్లయితే క్వాంటిటీ యాప్టిట్యూడ్ కూడా 20 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. అండ్ రీజనింగ్ కూడా 20 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. ఈ ఎగ్జామ్స్ అనేవి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయన్నమాట. వేరే లాంగ్వేజ్లో అయితే ఉండవు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ విధంగా మీరు 60 మినిట్స్లో అంటే 1 అవర్లో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది 100 బిట్స్ని కంప్లీట్ చేయాలి. చాలా టఫ్గా అయితే ఉంటుంది. చాలా బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళే ఈ యొక్క 100 బిట్స్ని మీరు క్యాలిక్యులేట్ చేసి మీరు మొత్తం అటెంప్ట్ చేయగలుగుతారు. సో 100 బిట్స్ చేయడం కూడా చాలా కష్టం. ఒక 70-80 బిట్లు చేస్తే చాలా బాగా చేసినట్లే. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మొత్తం 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. రీజనింగ్, జనరల్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్కి సంబంధించి డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో వీటికి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, మార్క్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూసుకోవచ్చు. సెక్షనల్ టైమింగ్ ఏ విధంగా ఉంటుందో కూడా చూసుకోవచ్చు. సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. కట్ ఆఫ్ రావాలి, టోటల్ కట్ ఆఫ్ రావాలి. అలాగే మీరు సెక్షనల్ టైమింగ్ని కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్కి సంబంధించినటువంటి మీకు దీనికి సంబంధించినటువంటి రిటన్ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. అది అందరూ కూడా ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుంది. 30 మినిట్స్ ఉంటుందన్నమాట. ఈ రెండు కలిపి లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ కలిపి 25 మార్క్స్కి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. మీరు ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఇక్కడ మీరు 5వ తేదీ నుంచి ఈ నెల 26వ తేదీ మధ్యన అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఐబీపీఎస్ వెబ్సైట్లోనికి వెళ్ళి అఫీషియల్ సైట్ ఉంది కదా ఐబీపీఎస్కి సంబంధించి .in అనేటువంటి సైటు, ఆ సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోటోగ్రాఫ్స్ని వీటిని ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది మీరు అఫీషియల్ నోటిఫికేషన్లో చూడండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ₹175 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ₹850 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంక్స్ వైజ్గా ఉన్నటువంటి మొత్తం 11 బ్యాంకులు, అలాగే వీటికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అలాగే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ క్యాండిడేట్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అన్నీ కలుపుకొని 1200కి పైగా ఉన్నాయి. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వేకెన్సీస్ తీసేస్తే 1167 వేకెన్సీస్ అనేవి నార్మల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా కలుపుకొని 1200కి పైగా వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో వేకెన్సీ లిస్ట్ అనేది చూడండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం అనేది మన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఉంది. ఇంకా మన తెలంగాణ అభ్యర్థులకి చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అనేది ప్రిలిమినరీకి ఇవ్వడం జరిగింది. ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే హైదరాబాద్లోనే జరుగుతుంది. ఇంకా వేరే డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వలేదు. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.